ఎంతోమంది పసుపు రైతుల కళ నెరవేరింది. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటై నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏడాది పూర్తయింది. ఏడాది పూర్తయిన సందర్భంగా పసుపు బోర్డు ఆధ్వర్యంలో ఏమేమి కార్యక్రమం చేశారు, పసుపు బోర్డు వల్ల రైతులకు ధరలు ఎలా ఉన్నాయనే అంశానికి సంబంధించి జాతీయ పసుపు బోర్డు సెక్రటరీ భవానీ శ్రీ మేడం ఉన్నారు. వారిని అడుగుదాం. మేడం చెప్పండి, ఏదైతే సంవత్సర కాలం పూర్తయింది పసుపు బోర్డు ఏర్పాటై, ఈ రైతులకు కానీ మీరు దేశవ్యాప్తంగా ఉన్న రైతులతో ఎలా కలిశారు, అసలు ఏంది పసుపు రైతులకు కష్టాలు? మనం నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఎస్టాబ్లిష్ చేసి దగ్గర 1 year అవుతుంది. జనవరి లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేశాము. పీయూష్ గోయల్ జీ కామర్స్ మినిస్టర్ వచ్చి ఇనాగ్రేట్ చేశారు. అప్పటి నుంచి ఎన్నో విధానంగా మనం పసుపు రైతులకి, ఎక్స్పోర్టర్లకి, వేరే అన్ని స్టేక్ హోల్డర్స్కి బోర్డు ద్వారాగా హెల్ప్ చేస్తూ వస్తున్నాము. మీకు తెలిసిన విషయమే, పసుపు బోర్డ్ ఫాల్స్ అండర్ ద కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ. సో బోర్డ్ మోస్ట్లీ రిలేట్స్ టు ప్రమోషన్ ఆఫ్ ట్రేడ్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అండ్ కొద్దిగా రీసెర్చ్ వర్క్ అండ్ ఆల్సో పోస్ట్ హార్వెస్ట్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింక్వేజెస్, ఇవన్నిటి మీద మనం ఫోకస్ చేస్తున్నాము. త్రూఅవుట్ ఇండియా పసుపు పండించే మెయిన్ స్టేట్స్ లైక్ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఇవన్నీ కాకుండా నార్త్ ఈస్ట్, ఇవన్నీ స్టేట్స్లో మనము పసుపు పోస్ట్ హార్వెస్ట్ దాన్ని ప్రాసెస్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇంక్లూడింగ్ బాయిలర్స్, పాలిషర్స్ అండ్ ఆల్సో డ్రైయింగ్ సంబంధించిన టార్పులిన్ షీట్స్ అవసరపడుతున్నాయి ఫార్మర్స్కి. ఇవన్నీ కూడా బోర్డు ద్వారాగా మనం మద్దతు చేస్తూ వస్తున్నాము, సబ్సిడైజ్ ప్రైస్లో ఇస్తున్నాము. మీకు తెలిసిన విషయమే, మన నిజామాబాద్ మండీలో లాస్ట్ ఇయర్ కూడా ఒక ఇష్యూ అయ్యింది, వేర్ పసుపు మార్కెట్కి వచ్చింది కానీ ఆ మాయిశ్చర్ కంటెంట్ హై ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయం. అలా ఒక్కొక్కసారి ఇష్యూస్ జరుగుతున్నాయి. సో ఇంప్రాపర్ డ్రైయింగ్ వల్ల మార్కెట్కి వచ్చినప్పుడు ఫార్మర్స్కి రేట్ గిట్టట్లేదు. అందుకని మనము టార్పులిన్ షీట్స్ ఇస్తున్నాము టు ప్రమోట్ ప్రాపర్ డ్రైయింగ్. అది కాకుండా రైతులకి అక్రాస్ ద కంట్రీ మోర్ దెన్ 40 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం రెగ్యులర్గా చేస్తూ వస్తున్నాము. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మన అమిత్ షా గారిది నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొటెక్షన్, దాన్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు విదేశంలో అన్నీ ఏ ప్రోడక్ట్ మనం తీసుకున్నా, ఎస్పెషలీ కాఫీ, టీ ఇట్లాంటి క్రాప్స్లో ట్రేసబిలిటీ కోరుకుంటున్నారు ఫారిన్ కంట్రీస్. సో బయర్స్ రేట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కాకపోతే వాళ్ళు అడిగే క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎక్కడ కల్టివేట్ అయ్యింది, ఏ వెరైటీ ఇది, ఆఫ్టర్ దట్ ఎక్కడ ప్రాసెస్ అయ్యింది, ఈ ఎంటైర్ సప్లై చైన్ అర్థం చేసుకోవాలి అన్నట్టు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ట్రేసబిలిటీ, దట్ ఈస్ వాట్ ఇస్ ట్రేసబిలిటీ. సో ఆ రిక్వైర్మెంట్ మనం సాటిస్ఫై చేసినప్పుడు మనకి మంచి బయర్స్ దొరుకుతున్నారు, ప్రీమియం బయర్స్ వస్తున్నారు అండ్ ఈజీగా మనము మిడిల్ మ్యాన్ లేకుండా మన ఫార్మర్స్ని కనెక్ట్ చేయగలుగుతున్నాం. ఇట్లాంటి ఎఫర్ట్స్ పెడుతూ వస్తున్నాం బోర్డు ద్వారాగా. ఇది మేడం చెప్పండి, పూర్తిగా ఏదైతే దేశంలోనే ప్రపంచంలోకి వెళ్ళా అత్యధికంగా దేశంలోనే 70% పసుపు ఎక్స్పోర్ట్ అవుతుంది ఇతర దేశాలకి. ఆ ఎక్స్పోర్ట్ అవుతున్న నేపథ్యంలో పసుపుకు మరింత ధర రావాలంటే ఏం చేయాలి? మీరు పసుపు బోర్డు ద్వారా ఏమి అవగాహన కల్పిస్తారు రైతులకు? ఎలాంటి ఎక్స్పోర్ట్స్ పెంచే అవకాశాలు ఉంటాయి? మీరు అన్నట్టు ఇండియా ఇస్ ద నంబర్ 1 ప్రొడ్యూసర్, ఎక్స్పోర్టర్ ఆఫ్ టర్మరిక్. సో ఆల్రెడీ వీఆర్ ఎక్స్పోర్టింగ్ మోర్ దెన్ 60% ఆఫ్ ద వరల్డ్ గ్లోబల్ ట్రేడ్లో మనమే నంబర్ 1 ఉన్నాము. కాకపోతే వేరే కొన్ని కంట్రీస్ లైక్ ఆఫ్రికన్, మీకు తెలిసిందే మెనీ ప్రోడక్ట్స్ దే ఆర్ కంపీటింగ్ విత్ అస్ దీస్ డేస్. సో కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో ప్లాంటేషన్ హ్యూజ్గా పసుపు చేస్తున్నారు, మయన్మార్, బంగ్లాదేశీ, అదర్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కూడా ఈ మధ్య ప్లాంటేషన్ అనేది పెరిగింది. సో మనం ఆల్రెడీ నంబర్ 1 ఉన్నాము, అది మనం కాపాడుకోవాలి అండ్ మనకి వాల్యూ అనేది ఇంకా కొంచెం ఎక్కువ గిట్టాలి. దట్ షుడ్ బి అవర్ ఫోకస్. సో దానికి మెయిన్ మనం చేయాల్సినది, మనం ఎక్స్పోర్ట్ చేసేది ఏదైతే పసుపు ఓన్లీ రా టర్మరిక్గా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అలా కాకుండా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్, నాట్ ఓన్లీ టర్మరిక్ పౌడర్ బట్ ఆల్సో అదర్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ లైక్ టర్మరిక్ లాటే, ఇట్ కుడ్ బి టర్మరిక్ టీ, టర్మరిక్ ఫేస్ మాస్క్. సో మనందరికి తెలిసినట్టు యూసేజ్ ఆఫ్ టర్మరిక్ ఇస్ వాస్ట్. ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ, న్యూట్రాసూటికల్, కల్నరీ పర్పస్, వీ ఆల్సో హ్యావ్ వెల్నెస్. సో ఇవన్నీ ఇండస్ట్రీస్ని టచ్ చేయాలి. ఆ ప్రోడక్ట్స్ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందంటే, మనం బంగ్లాదేశ్కి, గల్ఫ్ కంట్రీస్కి పంపించడం ఒక రా టర్మరిక్ ఆర్ పౌడర్ని పంపిస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద ప్రాసెసింగ్ ఇస్ టేకింగ్ ప్లేస్ అవుట్ సైడ్ ద కంట్రీ. సో మనం వాల్యూ యాడెడ్ ప్రొడ్యూస్ని తీసుకురావడానికి ఫోకస్ చేయాలి మన దేశం. అట్లా ఉంటే మనకి బెటర్ రేట్ డెఫినెట్లీ గిట్టుతుంది. అయితే మొత్తంగా పసుపు రైతులకు ఏదైతే ఆర్గానిక్ వైపు వెళ్ళాలంటే వారికి చాలా కష్టాలు ఉంటాయి. ఆ ఆర్గానిక్ వైపు వెళ్ళేందుకు రైతులకు ఎలా ప్రోత్సహిస్తారు? మొత్తంగా దేశంలోనే అత్యధికంగా పసుపు మన దగ్గరనే పండుతుంది కాబట్టి ఆర్గానిక్ వైపు వెళ్ళేందుకు ఎలాంటి కృషి చేస్తారు పసుపు బోర్డు ద్వారా?
సో యాక్చువల్లీ ఆర్గానిక్ చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ అండ్ మొత్తం గైడెన్స్ మొత్తం బోర్డు ద్వారా మనం ఇస్తూ వస్తున్నాము. ఫార్మర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళని ఆన్ బోర్డ్ చేస్తున్నాము. అలా చేసి ఇవాళ ఈవెంట్లో మీరు చూసిందే మోర్తాడ్ క్లస్టర్లో కూడా మనం కర్ణాటక నుంచి ఒక బయర్కి ఆర్గానిక్ ప్రొడక్షన్ చేస్తున్నారు అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద బయర్. అది కనెక్ట్ చేసాము, దానివల్ల మంచి రేట్ కూడా గిట్టుతుంది. అండ్ దిస్ మోర్ లైక్ అ కాంట్రాక్ట్ ఫార్మింగ్, దిస్ విల్ కంటిన్యూ. అలా వేరే స్టేట్స్ ఏపీలో కొన్ని సింథైట్ అట్లా కొన్ని బిగ్ ప్రొడ్యూసర్స్ కూడా చేస్తూ వస్తున్నారు ప్రొక్యూర్మెంట్. సో సిమిలర్లీ మనం బోర్డు ద్వారాగా ఎవరైతే ఫార్మర్స్ రెడీగా ఉన్నారో, లైక్ ఈవెన్ ఇవాళ మీటింగ్లో ఎఫ్పిఓస్తో మనం డిస్కషన్ అయ్యింది. వికారాబాద్ ఎఫ్పిఓస్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. మీరు చెప్పండి, మేము దానికి తగినట్టు చేస్తామని. ఒక ల్యాండ్ని మనం ఆర్గానిక్ మార్చాలంటే అది కొద్దిగా టైం పడుతుంది, 3 years ఎఫర్ట్. సో ఎన్నో సర్టిఫికేషన్ వచ్చినాయి, ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ అండ్ అదర్ సర్టిఫికేషన్, QCI అని కామర్స్ మినిస్ట్రీ కింద క్వాలిటీ కౌన్సిల్, ఇట్లా ఎన్నో సర్టిఫికేషన్ బాడీస్ వస్తున్నాయి. ఆర్గానిక్ సర్టిఫికేషన్ తీసుకోవాలి, దానికి 3 years దానికి కావాల్సిన ప్రోటోకాల్ని ఫార్మర్స్ హ్యావ్ టు ఫాలో. దానికి మనం గైడెన్స్ ఇస్తున్నాము. వన్స్ దే ఆర్ ఏబుల్ టు ఫాలో అండ్ ప్రొడ్యూస్ ఇన్ ఆర్గానిక్, దెర్ ఆర్ సో మెనీ బయర్స్ who are willing to more than happy to come and procure from us. So board will definitely be there as an intermediary to support those farmers who want to be with us. మేడం, పసుపు ఉత్పత్తి అధికంగా పెరగాలంటే, అధిక విస్తీర్ణం కావాలంటే పసుపు రైతులకు లేబర్ సమస్య ఎక్కువ ఉంది. లేబర్ సమస్యను తీర్చే దిశగా పసుపు బోర్డు ద్వారా యాంత్రీకరణ ఏమన్నా అందిస్తే అవకాశాలు ఉంటాయి. రానున్న రోజుల్లో పసుపు తీసే యంత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి, దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి. మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్. మనం లేబర్ కాస్ట్ వల్ల కూడా రేట్ గిట్టట్లేదని ఫార్మర్స్ చెప్తున్నారు, హై లేబర్ కాస్ట్ ఎస్పెషల్లీ తెలంగాణలో కూడా. కాకపోతే మన కామర్స్ మినిస్ట్రీ మ్యాండేట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ ఫ్రమ్ పోస్ట్ హార్వెస్ట్ స్టేజ్. సో ఇప్పుడు ఇన్ నియర్ ఫ్యూచర్ ఈ ఎఫర్ట్ మన సైడ్ నుంచి కనపడట్లేదు నాకు, because it doesn't fall under the mandate of the board. Our objective starts from post harvest, so we will focus on that and we will try to collaborate with the state governments and see how they can help the farmers in this matter. Thank you. మొత్తానికి చూసుకోవచ్చు, పసుపు బోర్డు ఏర్పాటై సంవత్సర కాలం పూర్తయిన సందర్భం ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరిగొచ్చాం. రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు ఇస్తాం, రైతుల నుండి కూడా వారి దగ్గర నుండి సలహాలు సూచనలు తీసుకున్నాం. రానున్న రోజుల్లో పసుపు బోర్డు మరింత ఎక్స్పోర్టు పెంచుతుంది. ఇప్పటికే ప్రపంచంలోనే 60% ఎక్స్పోర్టు మన దేశంలో నెంబర్ 1 ఉంది. దాని ద్వారా మరింత ఈ నెంబర్ 1 కాపాడుకుంటూ రైతులకు మరింత ఎక్స్పోర్ట్ చేస్తే రైతులకు మరింత ధరలు వచ్చే విధంగా కర్కుమిన్ శాతం అధికంగా ఉండే పసుపు పంటలు పండిస్తే బాగుంటుంది. రైతులకు అలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నాం. రానున్న రోజుల్లో ఆర్గానిక్ వైపు కూడా రైతులను పెంపొందించే దిశగా, పంటలు పండించే దిశగా మరింత ప్రోత్సహిస్తామని చెప్తున్నారు పసుపు బోర్డు జాతీయ పసుపు బోర్డు సెక్రటరీ భవానీశ్రీ. ఇది ఇక్కడ పరిస్థితి. సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.